గైస్, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వివిఎస్ రామకృష్ణ. నేను ఈ యూనివర్సిటీ సర్వీస్లో 2000 సంవత్సరంలో కాంట్రాక్ట్ బేసిస్లో చేరానండి. దాదాపు 2.5 దశాబ్దాల పైగా ఈ సర్వీసులో నేనున్నాను అని చెప్పుకోవడానికి నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంత సర్వీసు చేసిన వాళ్ళకి కూడా ఇప్పటికీ కూడా నోటిఫికేషన్స్ ఈ కాలంలో జరగలేదు. 2006 తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ రాలేదు. 20 ఏళ్ల పైబడి మా మిత్రులందరూ 20 ఏళ్ల పైబడి సర్వీస్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి కానీ యూనివర్సిటీకి కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. మేము ఇక్కడ ఏ విధమైన ప్రయోజనాలు కోల్పోతున్నామంటే, పేదవాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటుంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తే ఈహెచ్ఎస్ అనే ఒక స్కీమ్ ఉంటుంది. అట్లాగే పర్మనెంట్ అయిన వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఇష్యూస్ వస్తే దే కెన్ ఆల్సో యాక్సెస్ ఫర్ దట్ ఈహెచ్ఎస్ స్కీమ్. బట్ ఏ విధమైన గవర్నమెంట్ స్కీమ్స్కి మేము యాక్సెసిబుల్గా లేవండి. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా వీ హ్యావ్ టు బియర్ విత్ ద ప్రైవేట్ మనీ. మాకు వచ్చే శాలరీస్ చాలా మినిమం శాలరీస్ అండి. ఈ శాలరీస్తోనే మేము ఇవన్నీ భరించాలి. మేము యూనివర్సిటీలో అన్ని రకాల డ్యూటీలు చేస్తున్నాం. యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ టు ది ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, and also we are doing the duties to the examinations, all kinds of examinations apart from spot valuations. We are working with the existed assistant professors and associate professors. ఇంత సర్వీస్ చేస్తున్నా కూడా మమ్మల్ని ఇంతవరకు మేము ఏది గట్టిగా డిమాండ్ చేయలేదు. చివరికి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ నోటిఫికేషన్లో మమ్మల్ని ఇంక్లూడ్ చేద్దామన్న ఆలోచన అటు గవర్నమెంట్కి కానీ ఇటు యూనివర్సిటీకి కానీ లేకపోవడం చాలా శోచనీయమైన విషయం. వీళ్ళని ఏ విధంగా అణిచివేయాలి, ఏ విధంగా తొక్కి పెట్టాలి అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎలాగున్నాయంటే, కాంట్రాక్ట్ టీచర్స్ విల్ రిమైన్ కాంట్రాక్ట్ టీచర్స్ ఫర్ ఎవర్ అనే విధంగానే ఈ పాలసీస్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఆర్ యూనివర్సిటీ పాలసీస్. బట్ దీన్ని తీవ్రంగా మా అసోసియేషన్ తరఫున మేమందరం ఖండిస్తున్నాము. మమ్మల్ని ఇంతకాలం ఈ సర్వీస్లో ఏ విధంగా ఇటు పేదల పథకాలకు కానీ ఇటు పర్మనెంట్ ఎంప్లాయీస్కి వర్తించే పథకాలకు కానీ మేము యాక్సెసిబుల్గా లేకుండా వర్క్ చేస్తున్నాం. అంటే మా సర్వీసెస్ని ఏ విధంగా దోచుకున్నారనేది మీడియా మిత్రులకు అర్థమవుతుంది. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఇంక్లూడ్ చేసే ఆలోచన లేకపోతే మేము ఇంకేం చేయాలి అంటే, ఇంకా మేము ఇలాగే ఉండిపోమనే మీ ఉద్దేశం? ఇంత సర్వీస్ చేస్తున్నప్పుడు కనీసం గవర్నమెంట్ ఈ మధ్య జీవో నెంబర్ 30 తీసుకొచ్చింది. కొంతమంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అరౌండ్ 10,000 ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అందులో యూనివర్సిటీ టీచర్స్ ఏం తప్పు చేస్తారండి? వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. ఇంతకాలం నుంచి మా శ్రమని దోచుకున్నారు. మేము చాలా తక్కువ శాలరీస్తో ఎంతో కష్టపడి యూనివర్సిటీకి ఇబ్బంది రాకుండా వర్క్ చేస్తాం. ఎక్కడైనా సపోజ్ నేను మల్టీ డిసిప్లినరీ వర్క్ చేస్తాను, మ్యాథమెటికల్ బేస్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రాబ్లం వచ్చింది. ఎస్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్ కావాలంటే నేను వెళ్ళాను. అక్కడ డేటా అనలిటిక్స్ చెప్పడానికి ఎవరు లేరంటే వెంటనే నేను వెళ్ళాను. ఈ టైప్ ఆఫ్ అసైన్మెంట్ ఈవెన్ సెంచరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు కూడా వీఆర్ ఓవర్వ్యూ ది బ్యారక్స్ దేర్. So every assignment given by the university authorities to us are fulfilled completely. There is no such deviation from any of us. అంతా కమిటెడ్ వర్క్ చేస్తున్న మమ్మల్ని స్టిల్ ఇలాగే ఉండిపోండి అన్నట్టుగానే మీ పాలసీస్ ఉంటాయి, యూనివర్సిటీ పాలసీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కానీ. కాబట్టి ఈ సందర్భంగా నేను స్టేట్ గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా వేదన అర్థం చేసుకోండి. ఎప్పుడు మమ్మల్ని కాంట్రాక్ట్ సిస్టంలోకి వచ్చారు, మీకు తెలియదా ఇలాగే ఉంటాయి రూల్స్ అని మాకు చెప్తున్నారు. కానీ మమ్మల్ని ఎప్పుడు ఇలాగే ఈ సిస్టంలో ఉంచేసి మా శ్రమని దోచుకుందామనే ఆలోచన మీకు బాధ అనిపించట్లేదా? మీకు సిగ్గు అనిపించట్లేదా? మమ్మల్ని కూడా అప్గ్రేడ్ చేయాలి, మేము కూడా మంచి లైఫ్ తీసుకోవాలని అనుకోవడం మా తప్ప అది? మేము ఇంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాక కూడా మా దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళని తీసుకొచ్చి మా మీద కూర్చోబెడతామంటున్నారు. మేము దానికి సరిపోమా? వాళ్ళకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్తో మేము చక్కగా టీచ్ చేయట్లేదా? మా స్టూడెంట్స్ చాలా చోట్ల సెటిల్ అయ్యారు. వాళ్ళు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అయ్యారు, సివిల్ సర్వీసెస్లో ఉన్నారు, గ్రూప్ సర్వీసెస్లో ఉన్నారు. సో వాళ్ళకిలాగా వాళ్ళు చాలా ఇప్పటికీ వచ్చి బాధపడుతుంటారు. వాళ్ళు చూపించే జాలి మమ్మల్ని కలిసివేస్తుంది. ఏంటి సార్ మీరు ఇలాగే ఉండిపోయారా ఇప్పటికీ అంటే, అది ఎంత బాధగా ఉంటుంది, ఎంత ఆవేదనను క్రియేట్ చేస్తుంది అంటే మమ్మల్ని ఇంక ఎప్పుడు ఇలాగే కాంట్రాక్ట్ సర్వీస్లో ఈవెన్ రిటైర్మెంట్లో కూడా యూనివర్సిటీకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో కొత్త రిక్రూట్మెంట్స్ జరగట్లేదు. నాన్ టీచింగ్ 62 ఇయర్స్ చేయలేకపోవడం వల్ల చాలామంది బాధపడ్డారు. అట్లీస్ట్ వాళ్ళు ఇప్పుడు పర్మనెంట్ చేయమని అడగట్లేదు, ఈ 2 ఇయర్స్ సర్వీస్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. మేము కూడా అంతే, 62కి మాలో చాలామందిని బయట పంపించేశారు. మమ్మల్ని అట్లీస్ట్ ఈ స్టేజ్లో రిమైనింగ్ 3 ఇయర్స్ పర్మనెంట్ టీచర్స్కి ఏదైతే ఇస్తున్నారో 65 ఇయర్స్ అది అడుగుతున్నాం, అది కూడా ఇవ్వట్లేదు మాకు. మీది అయిపోయింది వెళ్ళిపోయినా, కానీ రిక్వైర్మెంట్ ఈజ్ దేర్.
ఇంత రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు కూడా కనీసం మినిమం ఫెసిలిటీస్, వీఆర్ ఆస్కింగ్ అబౌట్ మినిమం ఫెసిలిటీస్, ఆ మినిమం ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా మీరు ఆలోచిస్తున్నారంటే మీ పాలసీస్, మీ ఆలోచన విధానం ఎలాగుంది మా పట్ల అనేది మీరు ఆలోచించండి. దయవుంచి మా వేదనను అర్థం చేసుకుని మమ్మల్ని కొంచెం అప్గ్రేడ్ చేసే విధానంలో మీరు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా యూనివర్సిటీ అథారిటీస్తో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విన్నవిస్తున్నాను. దయవుంచి ప్లీజ్ మా వేదనను అర్థం చేసుకోండి, మమ్మల్ని అప్డేట్ చేయండి అంతే. మీరు ఏ విధంగా సర్వీసెస్ కావాలంటే ఆ విధంగా మేము ఆల్రెడీ సర్వీసెస్ ఇచ్చాము, ఇక ముందు కూడా అదే విధంగా మేము సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దయవుంచి మా వేదనను అర్థం చేసుకుని మా విజ్ఞాపనని ఆలకించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.